హెచ్చిస్తారు. ముసలితనము వచ్చినా కానీ వాడు ఎల్లప్పుడూ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఎప్పటి వారి యొక్క కుటుంబాన్ని సంతానాన్ని దేవుడు వారిని ఆ తాతల నాటి నుండి నేటి వరకు మన రాని వరకు కూడా అబ్రహాము కుటుంబాన్ని ఏ విధముగా అయితే ఆశీర్వదించాడు అలాగే వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్దిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. కనుక ప్రభు నుండి పిల్లగా ఆయనందు విశ్వాసముతో నమ్మకం ఉన్నది కుటుంబాన్ని దేవుడు చక్కగా నిలబెట్టి ఉన్నాడు. ఆ నిలుపు మనం నిలిచి ఉన్నాం కాబట్టి అందుకే అన్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-9 వచనాలు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. నీవు దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవులను దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవలేఖలో ఉన్నది ద్వితీయోపదేశకాండములో 11వ కాలంలో ఉన్నది దేవుని యొక్క ప్రజలకు వారు ఇచ్చిన గొప్ప తలాంతులను ఆజ్ఞలను నిబంధనలను కట్టడలను పరిశీలించిన వారు ఎలా ఉన్నారన్నారు. వారు ఫలిస్తారట. వ్యవసాయంలో ఫలిస్తారు, ఉద్యోగాలను ఫలిస్తారు, భూములను ఫలిస్తారు. ఆరో చేసిన ప్రతి విషయంలో కూడా ఫలింపజేయబడ్డారు. ఆయనందు ఆజ్ఞలను నమ్మకంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేసుకున్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు. ఆలస్యమనే కానీ ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, గొప్ప దేవుడు మనకు ఉన్నాడు.